గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాహితీస్ లైఫ్ స్టైల్. ఈ వీడియోలో అయితే నేను నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హాయ్, చూస్తున్నారు కదా, ఇదైతే మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్. నేనైతే యాజ్ యూజువల్లీ ఎక్స్పెక్టెడ్ చాలా మంది ఉంటారని, బట్ క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది. నేనైతే ఫాస్ట్గా నా బోర్డింగ్ పాస్ కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు వెళ్ళి ఆల్రెడీ మేము గేట్స్ దగ్గర ఉన్నాము. చూస్తున్నారు కదా, ఈ జనాలు అయితే మోస్ట్లీ లైక్ విజిటింగ్ అండ్ ఇంకా పేరెంట్స్ అలానే ఉన్నారు. బట్ స్టూడెంట్స్ అయితే నాకు మోస్ట్లీ కనిపించలేదు. F1 వీసా నుంచి అయితే మేమైతే ప్రెసెంట్ గేట్స్ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాము. అండ్ దిస్ ఇస్ మై ఎమిరేట్స్ ఎయిర్లైన్స్. నేనైతే బుక్ చేసుకున్నాను. అండ్ నాకు దీనికి లగేజ్ అలవెన్స్ వచ్చేసి 2 ట్రాలీ బ్యాగ్స్ 2023 అండ్ 1 క్యాబిన్ బ్యాగ్ ఇచ్చారు. అండ్ మాకు ఇందులో ఎమిరేట్స్లో అయితే మాకు హ్యాండ్ లగేజ్ ఏం క్యారీ చేస్తున్నారు, లైక్ అంటే ఓన్లీ ఇది 1 ఆర్ క్యాబిన్ ఆర్ హ్యాండ్ లగేజ్. ఎమిరేట్స్ ఫ్లైట్ అయితే చాలా బాగుంది. నేను ఫ్లైట్ బుక్ చేసేటప్పుడు అయితే మా సీనియర్స్ని కనుక్కున్నాను ఏ ఎయిర్లైన్స్ బాగుంటుందని చెప్పి. సో నాకు వాళ్ళు చెప్పింది అయితే ఎమిరేట్స్లో సీటింగ్ బాగుంటుందని, స్పేషియస్గా ఉంటుంది. సో అలానే నేను చూసింది అయితే ఎమిరేట్స్ సీటింగ్ కానీ లేకపోతే లోపల అరేంజ్మెంట్స్ కానీ లైక్ చాలా నచ్చింది నాకైతే. ఇది నేను ఫస్ట్ హైదరాబాద్ టు నాకు దుబాయ్ అయితే ఎమిరేట్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దిస్ ఇస్ మై ఫ్లైట్. అండ్ ఇది నాకు ఎర్లీ మార్నింగ్. సో ఇప్పుడు మార్నింగ్ అవ్వబోతుంది. అండ్ మాకు ఇందులో బ్రేక్ఫాస్ట్ పెట్టారు. అండ్ దిస్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్. చూస్తున్నారు కదా, మాకైతే ఈ బ్రేక్ఫాస్ట్లో నాన్ వెజ్ అండ్ వెజ్ బోత్ అడిగారు. నేనైతే నాన్ వెజ్ తీసుకున్నాను. ఇందులో వచ్చేసి నాకు ఫస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ ఇచ్చారు అండ్ విత్ 1 డెజర్ట్ అండ్ డ్రింక్. చాలా బాగుంది. అండ్ మార్నింగ్ సన్ రైజ్ అయితే చాలా ఎంజాయ్ చేసాము విండో సీట్ నుంచి. గైస్, నిజంగా చాలా బాగుంది సన్ రైజ్ అయితే విండో సీట్ నుంచి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇక్కడ చూస్తాం, మేము ఫ్లైట్ అయితే దిగేసాము. దిగేసిన తర్వాత నెక్స్ట్ కనెక్టింగ్ లైక్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది నా సెకండ్ ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది కదా, సో స్టార్ట్ అవుతున్నప్పుడు తీసిన వీడియో ఇది. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. అసలు ఫ్లైట్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఉంటుంది, చాలా భయం వేస్తుంది. అండ్ నాకైతే చాలా నచ్చింది ఫ్లైట్ జర్నీ. చూసినాక పైనుంచి చూసేటప్పుడు అయితే కింద అన్ని చిన్న చిన్నవిగా కనిపిస్తాయి. అండ్ దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నైట్ వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ నాకైతే చాలా నచ్చింది. అండ్ ఈ ఫ్లైట్లో మాకు జర్నీ వచ్చేసి 14 hours. ఫస్ట్ ఫ్లైట్ మేము ఎక్కింది అయితే 3 hours జర్నీ నాకు హైదరాబాద్ టు దుబాయ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దుబాయ్ టు సియాటల్ మాది. సో అందులో 14 hours జర్నీలో మాకు 3 times ఫుడ్ అనేది ప్రొవైడ్ చేశారు. మీరు చూసారు కదా, అక్కడ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అండ్ మళ్ళీ డిన్నర్ కూడా వచ్చేసింది టైం తెలియకుండానే. అండ్ మనకి ఇక్కడ మన సీట్ ముందట ఒక మానిటర్ ఉంటుంది. ఆ మానిటర్లో మనం చూసుకోవచ్చు ఏ టైంకి ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ రీచ్ అవుతున్నాం అని చెప్పేసి. అండ్ మేమైతే ఈ ఫ్లైట్ అంతా లైక్ తిరిగేసాము. బిజినెస్ క్లాస్ అండ్ ఎకానమీ అదంతా. మనకు ఎకానమీలో జోన్స్ ఉంటాయి. నాదైతే జోన్ B. సో ఇదంతా చూస్తున్నారు కదా, బిజినెస్ క్లాస్. నెక్స్ట్ మేము వచ్చింది అయితే ఎకానమీలో జోన్ A. అండ్ ఆల్మోస్ట్ మేము దిగబోతున్నాము ఫ్లైట్. సో అందుకే మాకు ఎయిర్ హోస్టర్స్ రిఫ్రెషనర్గా ఒక నాప్కిన్ ఇస్తున్నారు ఫేస్ తుడుచుకోవడానికి. వాళ్ళు కూడా చాలా బాగుంది, వాళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. ఎవ్రీ టైం మనం ఏం కావాలన్నా తీసుకొచ్చిస్తారు. ఫ్లైట్ జర్నీ అయితే చాలా నచ్చింది గైస్ నాకైతే. అండ్ ఇది వచ్చేసి మనకి ఫుడ్ అంతా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ నుంచి. ఇది కూడా మేము క్యాప్చర్ చేసాము మీకోసం చూడడానికని. అండ్ గైస్, వన్ మోర్ థింగ్, నాకైతే ఈ ఫ్లైట్కి 1 lakh సమ్ అరౌండ్ పడింది. బికాస్ నేను సీట్ బుకింగ్ కూడా చేసుకున్నాను. స్పెషల్గా విండో సీట్కి కొంచెం కాస్ట్లీ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ మేమైతే ల్యాండ్ అయిపోయాము, చూస్తున్నారు కదా. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్, లైక్ ఫస్ట్ టైం యూఎస్కి ల్యాండ్ అవుతున్నాను. సియాటిల్కి వచ్చేసాం గైస్. ఆల్మోస్ట్ యూఎస్కి అయితే ల్యాండ్ అయిపోయాను. ఇది నా ఫ్లైట్ జర్నీ. మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో చెప్పండి.